ప్రభాకర్ రావు A1 ప్రభాకర్ రావు ఫోన్ ట్యాంపింగ్ కేసులో A1 ప్రభాకర్ రావు మొత్తానికైతే మన దగ్గరికి వచ్చేసిండు. A1 ఆగయ్య. హైదరాబాద్కు వచ్చిన ప్రభాకర్ రావు నేడు ఫోన్ ట్యాపింగ్ కేసులో సీట్ విచారణ, సూత్రధారుల పేర్లు బయటపడతాయా? ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు ఎట్టకేలకు ఆదివారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. ఈరోజు సీట్ ముందుకు పోబోతా ఉన్నాడు. నేడు సీటు విచారణకు హాజరు కానున్నాడు. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొన్ని రోజులకే వెలుగు చూసిన ఫోన్ ట్యాపింగ్ ఉదంతం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో అరెస్ట్ చేసిన ఎస్ఐబి మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణలను విచారించగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వెల్లడైంది. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీలకు చెందినటువంటి పలువురు నాయకుల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా నిర్ధారణ అయింది. దాంతో పలువురు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రియల్టర్ల ఫోన్లు కూడా ట్యాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టుగా తేలింది. ఈ వ్యవహారానికి సంబంధించి సూత్రధారులు ఎవరన్నది బయటపడలేదు. అరెస్ట్ అయిన నిందితులు అందరూ ప్రభాకర్ రావు ఇచ్చిన ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు చెప్పారు. ఇప్పుడు స్వయంగా ఆయనే సీటు విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో సూత్రధారులు ఎవరన్నది వెల్లడి కానున్నదని భావిస్తున్నారు. మారిన సీట్ ఆఫీస్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన సీట్ ఆఫీస్ను 2 నెలల క్రితం వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్కు మార్చారు. ఇక్కడ ప్రభాకర్ రావును విచారిస్తే ఇబ్బందులు వస్తాయని భావించిన అధికారులు తిరిగి సీట్ ఆఫీస్ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ 2వ అంతస్తుకు మార్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ప్రభాకర్ రావు వస్తే ఒక కస్టమ్స్ అధికారి అట ప్రభాకర్ రావుకు వెల్కమ్ చెప్పిండట. A1గా ఉన్న ప్రభాకర్ రావుకు వెల్కమ్ చెప్పిండట. ఫోన్ ట్యాపింగ్ కేసు A1 ప్రభాకర్ రావు హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ కస్టమ్స్ అధికారి అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభాకర్ రావుకు స్వాగతం పలికాడు. దీన్ని హైదరాబాద్ పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సదరు అధికారిపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపనున్నారు. దాదాపు 15 నెలల తర్వాత అజ్ఞాతం వీడి అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ప్రభాకర్ రావు వచ్చాడు. ఆ సమయంలో కస్టమ్స్ అధికారి స్వాగతం పలికినట్లు పోలీసులు గుర్తించారు. ఒక కేసులో ఉన్న నిందితుడికి విధుల్లో ఉన్న అధికారి స్వాగతం పలకడం చట్టవిరుద్ధం. ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులు స్వాగతం పలికిన అధికారిపై ఉన్నతాధికారులకు రిపోర్టు పంపనున్నారు. ఇప్పటికే పోలీసులు అన్ని ఆధారాలను సేకరించారు. ప్రభాకర్ రావు ఎమిరేట్స్ విమానంలో అమెరికా నుంచి దుబాయ్ నుంచి హైదరాబాద్కు వచ్చారు. ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులకు సమాచారం కూడా ఇచ్చినటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాయి. ఎందుకంటే ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నాయి. అందుకనే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అయితే పోతుంది. మరి ప్రభాకర్ రావు ఎవరి పేర్లు బయట పెడతాడు? అట్లనే ప్రభాకర్ రావు స్వయంగా ఎవరి ఫోన్లను ట్యాప్ చేసిండు ఏందనేది కూడా ఒక ప్రశ్నగానే కనబడతా ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్